శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోమని ఆదివాసీలు రైతులు భారీ బహిరంగ సభను నిర్వహించారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే తమ ఆరోగ్యాలు చెడిపోతాయని, ప్రకృతి కూడా నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు అక్కడి వాళ్లు. ఆదివాసీలు రైతుల ఆందోళనకు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ అందిస్తారు. జిల్లా సరబుజ్జిలి మండలం బోర్జ మండలం మధ్యలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయొద్దని చెప్పి ఇక్కడ రైతులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళతో పాటు ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని బలవంతం భూసేకరణ ఆపాలని, అదేవిధంగా దొడ్డిదారిలోన డ్రోన్లతోనే రైతాంగ అనుమతి లేకుండా సర్వేలు చేస్తే సహించేది లేదని చెప్పి ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈరోజు సభ ద్వారా మొత్తం తెలియజేసినారు. ఈరోజు 20 గ్రామాలకు సంబంధించి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి హాజరై ఈరోజు ఈ ధర్మల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. అంతేకాదు, ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం, అటువైపున అణు విద్యుత్ ప్లాంటు, అటు కార్కాయిర్ ప్లాంటు, ఎక్కడేమో థర్మల్ ప్లాంట్ పెట్టి ఈ జిల్లాను మీరు స్పెషల్గా తెలుసుకొని రాని మేము అడుగుతున్నాం. అభివృద్ధి పేరుతోని ఈవేళ ప్రజల భూముల్ని ఈవేళ కార్పొరేట్లు కట్టబెట్టమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. అభివృద్ధి అంటే అది కాదు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరు ఇస్తేనే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలం అవుద్ది. మీరు చేయవలసింది అభివృద్ధి తప్ప ఇట్లాంటి విధ్వంసం కాదు. విధ్వంసం చేస్తే పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరి యువతకి ఉద్యోగాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది కదా, మరి దానికోసం మీరేమంటారు? ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు అనేది ఒక మాయ మాట. ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా అయినారో, మంత్రులుగా అయినారో, రాష్ట్ర మంత్రులుగా అయినారో, కేంద్ర మంత్రి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో చెప్పండి. ఇవాళ 1000 ఎకరాల భూములు ఇవాళ దోపిడీ చేసి తీసుకోరు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక్క ఉద్యోగం అని చెప్పండి. ఉద్యోగానికి భూమికి లెక్కదు, భూమికి ఒక లెక్క ఉంది. భూమి ఇప్పటి నుంచి ముందు అనేక తరాలకు ఉపాధి చూపించింది, భవిష్యత్తులో అనేక తరాలు చూపించింది. నువ్వు ఒక ఉద్యోగం ఇస్తానంటావు, దానికి పోలిక నేను అడుగుతున్నాను. అది తప్పు, మోసగారి మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భూమి కూడా ఎన్ని ఎకరాల భూమిని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు 3000 ఎకరాల వరకు తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. అసలు ఇంత పెద్ద ఎత్తున భూమి తీసుకొని ఏం చేస్తారని, అసలు భూమి లేకుండా ఎక్కడ అభివృద్ధి ఉందని, అసలు భూమితో ఉండే మానవుడికి ఉండే లింకుని మీరు ఎక్కడైనా లెక్క కట్టారా అని అంటాను నేను. అసలు భూమికి మానవుడికి ఉండే లింకు మామూలైంది కాదు. చిన్నపాటి ఒక పెంపుడు జంతువుని కానీ మన చనిపోతే దానికోసం ఏడుస్తారు. కానీ నిరంతరం తాత ముత్తాతల కాడి నుంచి ఈ భూమిని మనం అనుకుంటే మా భవిష్యత్ తరాలు కాకుండా భవిష్యత్ తరాలు కూడా ఈ భూమి మీద బతుకుతారు కనుక ఎంత స్థాయిలో దాని విలువ ఉంటుందో లెక్కేయగలరా, ఆ లెక్కేసి మీరు ఇవ్వగలరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పోరాటాలుగానే మిగిలిపోతున్నాయి, ప్రభుత్వాలు మాత్రం చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారా? ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఆపడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అది తప్పు. పోరాటాలు విజయమే సాధిస్తాయి. ఇప్పుడు మీ కర్ణాటకలో 2 సంవత్సరాల కాలం పాటు రైతులు పోరాటం చేసి వెనక్కి ఆ జీవో తీసుకున్నారు. అలాగే చండీగఢ్ పంజాబ్ ప్రభుత్వము ప్రజల పోరాటానికి లొంగి అక్కడ జీవో వెనక్కి తీసుకొని ఆ భూములు వాళ్ళకి ఇచ్చింది. ముండి అవడానికి చెప్పిన మోడీ గారు కూడా రైతులకి హామీ ఇచ్చి రైతుల పోరాటాలని ఢిల్లీలో ఆపగలిగాడు. పోరాట విజయం అది. ఇది పోరాటాలే విజయం సాధిస్తాయి. పోరాటం లేకంటే ఏది జరగదు. అది విషయం. మీరు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తం ఏదైనా సరే ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది వలన నష్టము. విద్యుత్ అనేది అనేక రకాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత గాలి ద్వారా, నీటి ద్వారా, సూర్యరశ్మి ద్వారా అనేక రకాలుగా సావగ్గా వస్తున్న విద్యుత్తును వదులుకొని మామూలుగా ఇక్కడ కుంపట పెట్టి అభివృద్ధి భూమిని నాశనం చేసి, మానవుడిని నాశనం చేసి ఇలాంటి ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నాం, పోరాటం చేస్తాం. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రకృతిని నాశనం చేసేటటువంటి ఈ అభివృద్ధి మాకు అవసరం లేదు. ఇలాంటి అభివృద్ధి చేశారని అంటే మాత్రం ఊరుకునేదే లేదు. అవసరమైతే ప్రాణాలకైనా సరే, ప్రాణాలు తెగించడానికైనా సరే వెనకాడబోమని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ.